హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఈ సీజన్లో దొరికే మామిడికాయతో రెసిపీ చూపించబోతున్నానండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా మామిడికాయతోటి కూర కూడా చేసుకోండి, చాలా బాగుంటుందండి. రోటీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ చూస్తే మీరే అంటారు ఆ టేస్ట్ వేరే అని. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఫస్ట్ నేను ఒక పుల్లగా ఉండే మామిడికాయ తీసుకున్నానండి. చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి. 6 ఉల్లిపాయల వరకు తీసుకున్నాను. మీకు మామిడికాయ పుల్లగా ఉండకపోతే ఇంకొక మామిడికాయనే తీసుకోవచ్చండి. అలాగే మామిడికాయ కూరలోకి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా పడతాయి. చిన్నగా కట్ చేసుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసినంత మాత్రాన ఆ టేస్ట్ అనేది మారదండి, పుల్లగా ఉంటుంది కర్రీ కూడా. ఉల్లిగడ్డలు మొత్తం కూడా ఇలానే కట్ చేసుకోండి చిన్నగా. మామిడికాయను కడిగి చెక్కు తీయని అవసరం లేదండి. దాంట్లోని జీడి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోండి. మీకు నచ్చితే మినపప్పు కూడా వేసుకోవచ్చండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు అనేది ఈ కూరలోకి చాలా బాగుంటాయండి. అలాగే మెంతులు బాగా వేగనివ్వండి, లేకపోతే చేదు వస్తాయి. మరీ ఎక్కువగా వేసుకోకండి, చేదుగా ఉంటుంది కూర అనేది. అలాగే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 7-8 వరకు వేసుకోండి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా ఒక 3 వరకు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కలుపుకుంటూ గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని పోపు మొత్తం వేగనివ్వండి. ఈ పోపులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పోపు మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయలు, దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోండి, పోపు అంతా కలిసేలా. ఈ కూరలోకి మసాలాలు ఏమి వాడొద్దండి. అలాగే ఒక 4 కరివేపాకు రెమ్మలు దీంట్లో వేసేయండి. పోపులో కాకుండా ఇలా వేయడం వలన మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు అనేది వేయించుకోండి. మూత తీసిన తర్వాత చూడండి, మనకు ఉల్లిపాయలు అనేది కొంచెం వేగిపోయాయండి, కొద్దిగా మెత్తబడిపోయాయి మనకు. ఉప్పు వేస్తే మనకు ఉల్లిగడ్డలు అనేది తొందరగా మెత్తబడిపోతాయండి. ఒకసారి లైట్గా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అనేది వేసేయండి. వేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వరకు నేను నీళ్లు పోసుకుంటున్నానండి. ఇలా నీళ్లు పోసుకున్నంత మాత్రాన టేస్ట్ ఏం మారదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మెత్తగా ఉడకడం కోసం కొంచెం గ్రేవీ లాగా ఉంటుందండి మనకు వాటర్ పోస్తే. ఒక 4 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. మూత తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కొంచెం పులుపు కదండి, కారం ఎక్కువగానే పడుతుంది. ఏ పులుపు కూరలోకైనా కూడా కారం అనేది ఎక్కువగా పడుతుందండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. వేరే ఏ పొడి కూడా వేయనవసరం లేదండి, వేరే ఏ పొడి వేసినా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి ఉప్పు. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా కలవాలండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకు మూత తీస్తే ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుందండి. ఇలా పైకి వచ్చిన తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా కలిసేలా పూర్తిగా కలిసేలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసుకొని గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసి దించేసేయండి. కర్రీ అనేది దించిన తర్వాత మనకి ఇలా వస్తుందండి. మామిడికాయ కూరను సేమ్ ఇదే ప్రాసెస్లో వండి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకు వండడం కూడా 10 నిమిషాల్లో అయిపోతుందండి. వండిన మర్నాడు కూడా కర్రీ అనేది ఫ్రెష్గా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ చపాతీలోకి, దోశలోకి కూడా తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.